లక్డికాపులో బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ నెల 10న హైదరాబాద్కు వస్తున్న మోదీ జనగణనలో కులగణనపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మధుసూదనాచారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇలా 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఇటు బీసీ జనగణనలో భాగంగా కులగణన చేయాలని కూడా ప్రధానంగా ఇటు బీసీ సంఘాలు ఇటు అఖిల పక్షాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా మరి ప్రధాని మోడీ కూడా 10 ప్రశ్నలు సంధించేందుకు కూడా ఇప్పటికే ఇటు బీసీ సంఘాల నేతలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ శాసన పక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ నెల 10న కూడా ప్రధాని మోడీ రాబోతున్నారు. ఇప్పటికే ఇటు జనగణనలో కులగణన చేయాలని కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికే ఇటు జనగణన కూడా స్టార్ట్ చేసింది. దాదాపు ఏప్రిల్ 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. మరి బీసీలను ఎందుకు ఈ రకంగా ప్రధానమంత్రి ఒక బీసీ అయ్యి కూడా ఈ రకంగా ఎందుకు బీసీల కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి గల కారణాలు ఏంటంటారు? స్వాతంత్రానంతరం భారతదేశంలో బీసీల పట్ల ఘోరమైనటువంటి వివక్ష కొనసాగుతూ ఉన్నది. భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించబడుతుందనేటువంటి హామీని, గ్యారంటీని భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు అనేక సందర్భాల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, రాజ్యాధికారంలో మా వాటా లేదు, సృష్టించబడినటువంటి సంపదలో మాకు న్యాయం జరగడం లేదని కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులు మీ లెక్కలు లేవు కదా అని కోర్టులు అంటా ఉన్నాయి. కోర్టులేమో ఏదన్నా న్యాయం జరగాలంటే కులగణన జరగాలని కోర్టులు అంటా ఉన్నాయి. కులగణన చేయకుండా పాలక వర్గాలు దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నాయి. గతానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో రాజ్యాధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అందరూ కూడా మేము కులగణన చేస్తాం, రకరకాలుగా బీసీలకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చి కూడా మళ్ళీ అదే దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు జనగణన జరుగుతున్నటువంటి క్రమంలో మిగతా కులాల గణన జరిగినప్పుడు, ఎస్సీలకు, ఎస్టీల లాంటి వాళ్ళకు జరిగినప్పుడు బీసీలకు ఎందుకు జరపకూడదు? స్పష్టంగా కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకొని బీసీ కులగణన కూడా చేస్తామని హామీ ఇచ్చి దానికి భిన్నమైనటువంటి లెక్కల సేకరణ జరుగుతూ ఉంది. అంటే శాశ్వతంగా బీసీలను ఈ దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా ఇంకా దిగజార్చేటువంటి కుట్రకు పాలక వర్గాలు పాల్పడుతున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో అధికార పార్టీలకు, అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థలకు ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రజల బలహీనత ఆసరాగా చేసుకొని ఏ విషయాల్లోనైతే అన్యాయం జరిగిందో, ఏ విషయాలనైతే ప్రజలు లేవనైతే అవకాశం ఉందో ఆ అంశాల పట్ల వాళ్ళే ముందు హామీ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆ బలహీనతను ఆసరా చేసుకొని అధికారంలోకి వస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయం చేస్తూ ఉన్నారు. మీరు మాట న్యాయం చేయాల్సిన దానికి భిన్నంగా న్యాయం చేయలేదు. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన దానికి అనుగుణంగా కులగణన చేయట్లేదు అనేటువంటి విషయంలో మేము కొంత చాటాల్సినటువంటి అనివార్య పరిస్థితి. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా మా ఓటు హక్కును వినియోగించే వాళ్ళ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డటువంటి మేము ఈ జరిగినటువంటి అన్యాయాలను సవరించమని రేపు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంగా వారి దృష్టికి తీసుకొస్తాం. ఒకవేళ వారు అప్పటికి సానుకూలంగా అర్థం చేసుకొని స్పందించకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలను ఏకం చేసి పాలక వర్గాల మెడలు వంచి అసలు రాజ్యాధికారమే బీసీలు కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగడానికి అనుగుణంగా మా కార్యాచరణ ఉంటుంది. అంటే ఇక్కడ బీసీలు ఓన్లీ ఓటు వేసి ఒక మిషన్ లాగా చూస్తున్నారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? 100కి 100% 78 సంవత్సరాలుగా జరిగినటువంటి తంతు అదే. ఈ దేశంలో 60% ఉన్నటువంటి బీసీలు సంపదలో కానీ, రాజ్యాధికారాన్ని కొనసాగడంలో కానీ ఎక్కడ కూడా 20% అవకాశాలు కూడా రాలేదు. ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీసీ కులగణన కూడా చేసింది. దాదాపు 46.2 పైగా శాతం కూడా తెలియదు. అంటే ఈ లెక్కలను ఎందుకు పరిగణించి తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ లెక్కలు ఈ ప్రభుత్వం కూడా చేసింది తప్పుల తడక లెక్కలే. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు సంపదలో కానీ, రాజ్యాధికారంలో కానీ మాకు రావాల్సినటువంటి వాటా దక్కలేదు కాబట్టి, మా లెక్కలు తేలకపోయింటే మా సంఖ్య ఏదో తేలేదు కాబట్టి ఒత్తిడి పెరగదు. రేపు సంఖ్య 60%, 55% అని తేలిన తర్వాత గతంలో జరిగినటువంటి అన్యాయం
10-20% కూడా అవకాశాలు రాలేదు అని అంటే ఎట్లా మోసపోయాను, రాజ్యం మాకు ఎట్లా ద్రోహం చేసింది అనేది రగిలి ఇప్పటి వరకు రాజ్యాధికారంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి. కాబట్టి ఈ దుర్మార్గం సాగుతాం. బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలుగా మా పార్టీ బీసీల విషయంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించడంలో, ఎండగట్టడంలో, ప్రశ్నించడంలో, వాళ్ళకు న్యాయం జరిగేటువంటి కార్యాచరణ ఏది ఉన్నా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చింది. ఓకే, మొత్తానికైతే ఇటు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి హైదరాబాద్ రాబోతున్నారు కాబట్టి మరి బీసీలకు సంబంధించి మరి జనగాల్లో కులగలన తేరక తాము ఫైట్ చేస్తాం. మరి ఈ విషయంలో మాత్రం ఇటు బీసీ సంఘాలను కూడా మరి అన్ని కలిసికట్టుగా ఫైట్ చేస్తున్నాయి. మరి రేపు 8వ తారీఖు, ఎల్లుండి 9వ తారీఖు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చాం. మరి ఆ 10 ప్రశ్నలకు కూడా అంటే ప్రధానమంత్రి తెలంగాణ రాబోతున్నారు కాబట్టి మరి బీసీల 10 ప్రశ్నలకు కూడా మరి సమాధానం చెప్పాలంటూ కూడా మరి బీఆర్ఎస్ శాసన మండలి పక్ష నేత మంజుసారి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.